నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. బీజేపీ మండపేట పట్టణ అధ్యక్షునిగా నాలం పణిప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి 4 పోటీ పడగా బీజేపీ పెద్దలు పార్టీలో ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఈ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా మండపేట నాలంవారి సత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల పరిశీలకులు పాలూరి సత్యానందం, మండపేట అర్బన్ ఎన్నికల అధికారి నరాల రాంబాబులు పణిప్రకాష్ను అధ్యక్షునిగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు అధ్యక్షునిగా వ్యవహరించిన మద్దుల సుబ్బారావుకు ఇచ్చిన సహాయ సహకారాలు పణిప్రకాష్ కూడా అందించి పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు నాలం పణిప్రకాష్ మాట్లాడుతూ పట్టణ స్థాయిలో ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని, వార్డు కమిటీలతో ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార దిశగా కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా బీజేపీ ఓట్ బ్యాంక్ పెంచే విధంగా కృషి చేస్తానన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున సీట్లు సంపాదించి కౌన్సిల్లో అడుగుపెట్టేలా పార్టీ పెద్దలతో కార్యాచరణ రూపొందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండపేట అర్బన్ టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో అధ్యక్షుడిని ఏకగ్రీవంగా నాలం పణిప్రకాష్ని ఎన్నుకోవడం చాలా సంతోషం. దీనికి తన వంతుగా సహకరించి తన పదవిని ఈరోజు మండపేట టౌన్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. ఇది జరిగే ముందు మాకు 4 పోటీ పడ్డారు అధ్యక్ష కింద. అయితే అందులో మేము మొత్తం మా టీం అంతా మాట్లాడి, మా పార్టీ పెద్దలందరూ మాట్లాడి ఒక ఏకగ్రీవానికి మన పణిప్రకాష్ గారిని తీసుకొచ్చాం. మన మద్దుల సుబ్బారావు బాధ్యత తీసుకోవాలని, ఆయన సేవలను మేము పైకి తీసుకోవాలని అప్డేట్ ఇచ్చి ఆయనకి ఇన్ని అది అధ్యక్షునిగా చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ మండపేట అర్బన్ అధ్యక్షుడిగా పార్టీ నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ బలోపేతానికి దీనికి తప్పకుండా కృషి చేస్తానని, నరేంద్ర మోడీ నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలని ప్రజల వద్దకు చేరవేస్తామని, అలాగే పార్టీ మా ప్రజల పట్ల ఎన్నో పథకాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అవి ప్రజలకు తెలియపరుస్తూ మేము పార్టీ బలోపేతానికి తప్పక కృషి చేస్తామని, అలాగే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మరింత అభివృద్ధిని చేసి చూపించగలమని, అవకాశం ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము కౌన్సిల్లో కూడా ఎన్నుకోవడం జరుగుతుందని, ప్రతి వార్డులోనూ మా మెంబర్స్ని వేసుకోవడం జరిగిందండి. అలాగే బూత్ కమిటీల్లో మాకు లబ్ధి సంపర్క్ అని, అలాగే 5 ముఖ్యమైన మెంబర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా బూత్ లెవెల్లో మా మండలంలో బలోపేతం కృషి చేసి తప్పకుండా ప్రజల యొక్క మన్ననను పొందుతామని తెలియజేస్తున్నాం. నా పేరు పాలూరి సత్యానందం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ మంచి శుభ చూసుకో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే 45 సంవత్సరాలు, 35 నుంచి 45 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతను మండల ప్రెసిడెంట్గా చేసి పార్టీని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇవాళ మండల అధ్యక్షుడికి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా సుబ్బారావు గారు ఏకగ్రీవంగా పణిప్రకాష్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ పణిప్రకాష్ ఇవాళ మండల అధ్యక్షుడు అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో మనం పనిచేస్తున్నాం. అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురితో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని ఆటలో కూడా బూత్ కమిటీ బాగా చక్కగా వేయడం జరిగింది. ఆ బూత్ కమిటీ ద్వారా ప్రజల యొక్క సమస్యలు మనం పట్టించుకుంటూ మన లబ్ధిదారులు కూడా మనం గుర్తించి ప్రజల అవసరాలను కూడా మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం అది మనకి బాధ్యత ఉంది. ఎందుకంటే మన ఎన్డీఏ కుటుంబం నెగ్గించాం కాబట్టి మనకి బాధ్యత తీసుకుని ఎమ్మెల్యే స్థాయికి మనం అన్ని సమస్యలు కూడా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. అదే కాకుండా రేపు రాబోయే కాలంలో మరి మున్సిపల్ ఎలక్షన్లు మరి పూర్తి చేయాలంటే మన ఒక శక్తి పొలం కూడా కావాలి. ఇంతగా అడిగినట్టు మనం ప్రజలు ఏ రకంగా బలోపేతం చేస్తామనేటువంటి కార్యక్రమానికి మన ప్రజలు నిరంతరం పనిచేస్తుంటే ప్రజలు దాని రకాలు గుర్తించడం జరుగుతుంది. ఆ దృష్టిలో అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం.